చెప్పండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారి తీరు పైన కావచ్చు, పోలీస్ బోర్డు తీరు పైన ఏమంటారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల మీద నిర్మాణం అయింది. ఎందుకంటే ఇవాళ మొదలు పెడితే మేనిఫెస్టో దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కాంగ్రెస్ ప్రస్తావన మొత్తం అబద్ధాలతోనే నడుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మీరు మొన్న మీరు ప్రకటన చేసింది మీ డీజీపీ గారే 19,000 ఖాళీలు ఉన్నాయి, దానికి మేము బరాబర్ భర్తీ చేస్తామని చెప్పేసి మీ డీజీపీ గారు చెప్పారు. ఇప్పుడేమో 5,000 అంటున్నారు. మరి ఇక్కడ అబద్ధం కాదా? మళ్ళా మీ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఏమంటా ఉన్నారు? రియాజ్ గారు మిమ్మల్ని చెప్తా ఉన్నా, కొంచెం మీరు ఒక మంచి వ్యక్తి అనుకున్నాం, చదువుకున్న వ్యక్తి అనుకున్నాంలే, కానీ 19,000 అయితే ఖాళీలు ఉన్నాయి, దాంట్లో 5,000 ఇప్పుడు భర్తీ చేస్తాం, మిగతా తర్వాత భర్తీ చేస్తామన్నారు. ఏమైనా తెలివి బుద్ధి ఏమైనా ఉంటే రియాజ్ గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాం, మీరు మేనిఫెస్టో దగ్గర నుంచి చూస్తే ప్రతిరోజు అబద్ధమే. నిన్న నల్లగండ సభలో కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ అబద్ధమే. అసెంబ్లీ సాక్షిగా కొంతమంది ఎమ్మెల్యేలు అడిగారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే 16,000 ఇచ్చినామన్నారు. మరి 70,000 అబద్ధాలు మాట్లాడడానికి రేవంత్ రెడ్డికి ఏమని తిట్టాలో మా నోరికైతే రావట్లేదు. బరాబర్గా చెప్తా ఉన్నాం. ఇవాళ జీపీఓ నోటిఫికేషన్ 10,944 పోస్టులు ఖాళీ ఉంటే దాంట్లో ఇవాళ VRO భర్తీ చేసింది 5,000. మిగతా పోస్టులు అయినా మా నిరుద్యోగులతో భర్తీ చేయాలా లేదా? మరి ఎందుకు భర్తీ చేస్తలేవు అంటే మా నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ అయింది. అదేవిధంగా 2 సార్లు DSC ప్రమోషన్ ఇచ్చారు. మరి ఒకసారి మాకు భర్తీ చేయాల్సిన ప్రమోషన్ ఎందుకు భర్తీ చేస్తలేరు? ఇవాళ 25,000 మెగా DSC అన్నావు. ఎటుపోయిన రేవంత్ రెడ్డి, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మేము 40,000తో తొందరలోనే భర్తీ చేస్తా, ఖాళీలు గుర్తిస్తా, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకొస్తా, డిసెంబర్లో ప్రకటన చేస్తా అన్నావు. మరి ఆ డిసెంబర్ పడలేదా? మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. అంతా అబద్ధాలన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి, బరాబర్గా నువ్వు 19,000తో SIPC నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే, మెగా DSC ఇవ్వాల్సిందే, అదేవిధంగా GPO నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే, ఫారెస్ట్ బిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందే, అదేవిధంగా మా SIPCకి సంబంధించి వయోపరిమితి పెంచాల్సిందే. GO 46 పైన మీరు బరాబర్ TSPLRB లో నుండి బెటాలియన్ని దాంట్లో రిలాక్సేషన్ ఇచ్చి మిగతా వాటికి GO 46 అమలు చేసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము కోరుతా ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి మాకు ఇప్పుడు 19,000తో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇవాళ హైదరాబాద్ రాజధానిలో జరుగుతున్న ఈ యుద్ధం గ్రామీణ స్థాయి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో మీ ఇల్లు ముట్టడి చేస్తాం. ఇవాళ మా మిత్రులు కొంతమంది మీ DGP ఆఫీస్ను ముట్టడి చేస్తే మమ్మల్ని రాత్రి 2 గంటలకు వచ్చి ఇవాళ అరెస్ట్ చేసిరు ఈ ప్రభుత్వం. మరి ఖబర్దార్, మీరు భయం ఎందుకంత భయం? మీకు భయం లేకపోతే మాకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రేవంత్ రెడ్డికి? ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కనుక 19,000తో ఈ SIPC నోటిఫికేషన్ మీరు 2వ తారీఖు మీరు చర్చలు పెడతా ఉన్నావు కదా, క్యాబినెట్ చర్చలో బరాబర్గా ఈ SIPC 19,000, DSC 25,000, అదేవిధంగా GPO పోస్టులను, అదేవిధంగా FBO పోస్టుల పైన మీ చర్చ జరగాలి, ఈ నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇవాళ గురుకుల వ్యవస్థను సర్వనాశనం చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా హోంశాఖ తన దగ్గర పెట్టుకొని, అదేవిధంగా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని ఈ 2 డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇది నీకు తగదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా.